హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా వాయిస్ చూసి పారిపోకండి. ఇది చాలా యూజ్ఫుల్ వీడియో. పూర్తిగా చూడండి. ఆర్థికంగా మీరు కూడా అభివృద్ధి చెందాలని వీడియో చేశాను. హాయ్ అండి, ఇవి శంఖం పువ్వులు అందరికీ తెలిసిందే కదా. ఇవి ఎక్కువగా పూజకు ఉపయోగిస్తారు. శివయ్యకు చాలా ఇష్టమైన పువ్వులు. ఇవి పూజకు ఉపయోగిస్తే శివయ్య అనుగ్రహిస్తారని అంటూ ఉంటారు. అలాగే వీటిని మన పల్లెటూరులో కన్నా సిటీల్లో ప్రతిదీ క్యాష్ చేసుకుంటాం బాగా అలవాటు కదా. అలాగే ఈ శంఖ పువ్వులు కూడా అమ్ముతున్నారు. ఎలాగంటే వీటిని ఎండబెట్టి ఇంత అని అమ్ముతున్నారు. ఇవి పొద్దున్న మనం వేడి నీళ్ళు తాగుతాం కదా, అలా వేడి నీళ్ళల్లో ఇవి వేసి మరిగించి ఆ వాటర్ని తాగితే వెయిట్ లాస్ అవుతారా అంటే, ఇలా చేస్తే ఒక వారం రోజులకే మనకి తెలుస్తుందని అని అంటున్నారు. అంతేకాదండి, శంకు పుష్పం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ శంకు పుష్పం రోజు వాటర్లో వేసి మరిగించి తాగితే మనకు మతిమరుపు ఉంటే తగ్గిపోతుందంట, జ్ఞాపకశక్తిని పెంచిద్దంట, మన సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తిని పెంచిద్దంట. అలాగే మనకి హెయిర్ కూడా బాగా పెరిగిద్దంట, జ్ఞాపకశక్తి కూడా బాగా పెరిగిద్దంట. ఇంకా ఈ వెయిట్ లాస్ కూడా తగ్గుతాము, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందంట. ఉన్నవాళ్ళు తొందరగా వెయిట్ లాస్ అవ్వాలని వీటిని శంకు పుష్పాలని కొనుక్కుని మార్కెట్లో మరీ వాడుతున్నారు. మన పల్లెటూరులో అయితేనే వీటిని మనం అంత శ్రద్ధ చూపించము, కానీ ఇక్కడ అయితే లిటరలీ వీటికి ఒక డిమాండ్ ఉంది, వీటికి ఒక బ్రాండ్ ఉంది శంకు పుష్పాలకి. అసలు ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారో దాని ఉపయోగాలు తెలుస్తుంది కదా. ఇప్పుడు దైవం పరంగా మీకు చెప్తున్నాను. ఈ శంకు పుష్పాలు అంటేను శివయ్యకి, విష్ణుదేవుడికి, లక్ష్మీదేవికి, శనీశ్వరుని కూడా చాలా ఇష్టమైన పువ్వులు ఈ శంకు పుష్పాలు. 5 సోమవారాలు శంకు పుష్పాలతో అర్చించి వాటిని పారే గంగాజలంలో అంటే పారే నదుల్లో కానీ వదిలితే చాలా మంచిదంట. ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతాము. అంతేకాదు, ఇది తొందరగా విత్తనాలు కూడా పెడితే తొందరగా వచ్చేసినాయి. కానీ ఇవి బాగా హెల్తీగా పెరగాలంటే మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి, నేను అది ట్రై చేస్తాను. ఇది చాలా 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 అసలు మనకెంతో ఉపయోగపడే వీడియో. మీకు కూడాను శంకు పుష్పాలు పెట్టి మీకు కూడాను ఆర్థికంగాను ఆరోగ్యంగాను చాలా మంచిది. ఇలాగ పెట్టుకుని మీరు కూడా హెల్తీగా ఉండండి, అలాగే ఆరోగ్యంగా ఆర్థికంగా బాగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదండి. లిటరలీ నేను ఇది స్టార్ట్ చేసి యూట్యూబ్ 1 సంవత్సరం అయిపోతుంది. ఏ మొక్కలు పెడుతున్నాను, వంటలు చేస్తున్నాను, ఏం పెట్టిన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మాకు కూడాను కొంచెం సపోర్ట్, నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరు కూడా ఎంకరేజ్మెంట్ చేయకపోతే నేను ఏమైపోతాను చెప్పండి. ప్లీజ్ అండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, బతిమాలుకుంటున్నానండి. ఈ శంకు పుష్పాలు తొందరగా ఎదగాలంటే మీకు తెలిసిన ఒక టెక్నిక్ కానీ ఒక టిప్ కానీ నాకు చెప్తే నేను అట్లాగే ట్రై చేస్తాను. మీరే నా ఫ్యామిలీ కింద అనుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి వీడియోని షేర్ చేయండి.